అతని ఫ్యామిలీ గురించి కూడా నేను ఇంకా డిస్కస్ చేస్తాను. సో అయ్యింది. తర్వాత ఫ్లైట్ టికెట్ డబ్బులు లేకుండా మా బాబు రావడానికి ఆ మరుసటి రోజు సాయంకాలం కూడా రాలేకపోయాడు మా బాబు. కారణం ఏంటి? 6,000 రూపాయలు మా దగ్గర లేకుండా. ఆ పొజిషన్లో మరుసటి రోజు ఈవినింగ్ ఫ్లైట్కి మా బాబు రావడం జరిగింది. అదే రోజు మా బాబు నాతో వచ్చుంటే అదే రోజు ఈవినింగ్కి నేను ఇక్కడ ఉండుంటాను. ఎందుకంటే నన్ను వాళ్ళ కస్టడీ చెయ్యాలి. లక్ష్మి అన్ని బయట చెప్తుంది. సో లక్ష్మి బ్లాక్ చెయ్యాలి. ఇప్పుడు చేస్తే నా నిజాలన్నీ స్టాప్ అవుతాయి. ఎందుకంటే ఇంకో మహిళలు రారు కంప్లైంట్ కోసం. అయ్యో వీడు చేస్తాడు, మేము కూడా కంప్లైంట్ ఇస్తే అని భయంతో మిగతా మహిళలు రారు అని ఒక ధైర్యం, ధీమా. న్యాయం ఎక్కడన్నా గెలుస్తుంది. జడ్జే పిలిచి మొత్తం వాళ్ళు అపోజిషన్ లాయరే అండి, ఇక్కడ మా పక్కన లాయర్ కాదు, అపోజిషన్ లాయరే. ఇంకొకటి కూడా చెప్పాడు, మేడం మీకు అక్కడ జస్టిస్ జరగకపోతే ఇక్కడికి రండి, నేను చేస్తాను మీకు జస్టిస్ అని ఆయన మొబైల్ నెంబర్తో సహా నాకు ఇచ్చి పంపించాడు. వాస్తవం ఇది. ఓకే, అయ్యిందంతా. కిరణ్ రాయల్ గారు పెట్టిన అలిగేషన్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, డబ్బులు తీసుకుంది. ఓకే, ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారండి? వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్లే డబ్బులు ఇచ్చుంటే నా బిడ్డలు మాకు ఉన్న ఏకైక ఒక ప్రాపర్టీ కూడా లేకుండా చేసుకొని నన్ను అక్కడి నుంచి ఈరోజు తీసుకొచ్చారు ఇక్కడికి. నా 2 బిడ్డల్ని పెట్టాడు. ఈ రోజు బాధ దానికి అతను అంతకంతకు అనుభవిస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అతను అంటాడు వెంకటేశ్వర స్వామి గురించి. ఆ వెంకటేశ్వర స్వామి గురించి నేను చెప్తున్నా. ఆయన సాక్షిగానే అన్ని జరుగుతాయి. ఆ దేవుడు ఎక్కడికి పోడు, జరుగుతుంది. అతను అనుకున్నాడు ఇంతకుముందు కేసులో వెళ్లిన వాళ్ళు 60 రోజులు రాలేదు, సో ఈమె ఇంకా రాదు బయట, ఎందుకంటే ఈమెకుంటే హెల్త్ ఇష్యూలో చచ్చిపోవచ్చు అక్కడే అని డిసైడ్ అయిపోయి నన్ను డబ్బులు ఇచ్చి ఫ్లైట్ టికెట్స్ కి, వాళ్ళు ఉండడానికి హోటల్ అరేంజ్ చేసి, వాళ్ళకి తినడానికి పెట్టి అన్ని చేసి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన అక్కడ అతను ఎవరితో మాట్లాడాడు, ఎవరికి అతను డబ్బులు పంపించాడు ఏమనేది కూడా నేను అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ కాంటాక్ట్ నెంబరు, అక్కడ ఆ పోలీస్ నెంబరు అన్ని కూడా నేను ఇస్తున్నాను. మీ అందరికి గూగుల్ లింక్ షేర్ చేస్తాము వాట్సాప్ లలో. చూసుకోండి ఒకసారి, ఎవిడెన్స్లన్నీ క్లియర్ గా ఉన్నాయి అన్ని. ఇకపోతే కిరణ్ రాయల్ ఏదైతే అలిగేషన్స్ పెట్టాడో నా పైన, కిలాడీ లేడీ 6 కేసులు ఉన్నాయి, 10 కేసులు ఉన్నాయి. అసలు కిరణ్ రాయల్ అనేవాడు ఏం బిజినెస్ చేస్తాడండి? కార్లో తిరుగుతున్నాడు, హైఫై లైఫ్, ఐఫోన్లు, ఇవన్నీ ఏం బిజినెస్ చేస్తున్నాడు కిరణ్ రాయల్? అసలు ఎవరు కిరణ్ రాయల్? ఏంటి నీ యొక్క లైఫ్ ఏంటి అసలు? అమ్మాయిల్ని మోసం చేసి ఆ డబ్బులతో లగ్జరీగా బతికే కుటుంబం నీది. నేను కూడా బతికానండి. ఎవరి డబ్బులు కాదు, మా ఆస్తులు మేము అమ్ముకొని మా డబ్బులతోనే మేము బతికాం. వాడలా కాదు, పరమ నీచుడు. పరమ అంటే పరమ నీచుడు. బాగున్నంతసేపు, ఆడదాని దగ్గర డబ్బులు ఇచ్చేంతసేపు దేవత, నువ్వు నా దేవత అన్ని. అదే రివర్స్ అయితే దెయ్యం అయిపోతుంది. అదే ప్రకారం వాళ్ళ భార్య నెంబర్ ని డెవిల్ అని ఫీడ్ చేసి నాకే ఇచ్చాడు. డెవిల్ నా భార్యని దే ఫీడ్ చేసుకో అని. వాళ్ళ భార్య గురించి కూడా చెప్తున్నాను ఈరోజు. మా కుటుంబ సభ్యులు అందరూ మనస్తాపానికి చెందారు అన్నారు. కుటుంబ సభ్యులు మనస్తాపమా? మీ కుటుంబ సభ్యులకి ఏం కావాలి? డబ్బులు కావాలి. నువ్వు ఇంకొక ఆడదాన్ని తీసుకొని వచ్చి నీ ఇంట్లోనే, నీ రూమ్ లోనే నువ్వు ఉంటావు. నీ భార్య నీకు టీలు, కాఫీలు సప్లై చేస్తుంది. నీ కూతురు వచ్చి ఫుడ్ సప్లై చేస్తుంది, అన్ని చేస్తుంది. వీటన్నిటికి ఆధారాలు కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక బాధితురాలు, నేను ఇంతకుముందు మీకు ఒక 2 రిలీజ్ చేశానండి. ఆ రోజు చూపెట్టాను నేను ఒక 2. ఆ బాధితురాలని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి దుర్మార్గంగా కొట్టాడు. వాళ్ళ భార్య సమక్షంలో. ఆమె ఎంత బాధపడిందో ఏమనేది కూడా అన్ని క్లియర్ గా నేను మెన్షన్ ఉంది. అందులో ఆమె రికార్డ్సే ఉన్నాయి. అన్ని కూడా నేను అందులో పెట్టాను, చూడండి.
ఇంకా అభినయ్ రెడ్డి గారికి నాకు అక్రమ సంబంధం ఉందంట. అసలు అభినయ్ రెడ్డి గారు ఎవరండి? కరుణాకర్ రెడ్డి గారు ఎవరండి? నాకే సంబంధం వాళ్ళతో? నా ఫైట్ ఏంటి? నన్ను వాడు మోసం చేశాడు. ఎవరైనా ఒక మహిళ వచ్చి నన్ను ఒకడు మోసం చేశాడని పబ్లిక్ లో కూర్చుంటుందా? నేను కూర్చున్నా. ఎందుకంటే నేను నా పిల్లల కోసం నేను ఫైట్ చేస్తున్నా. నేను ఇక్కడ వాడికి భయం పుట్టింది. ఈ అమ్మాయి దగ్గర నావి టోటల్ ఉన్నాయి, అన్నీ తెలుసు, బయట పెడుతుంది అనే భయంతో నన్ను అరెస్ట్ చేపించాడు వాడు. నాకు సంబంధం లేని విషయంలో నా అకౌంట్స్ అన్ని అతను వాడి అతను చేసే బిజినెస్ కూడా ఈరోజు మీకు నేను చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసి ఉంటుంది తిరుమల దర్శనాల గురించి. ఎవ్రీథింగ్ 500 రూపాయల టికెట్ది ఎంతో పెట్టి బ్లాక్లో అమ్ముతాడు, అది ఓకే. ఇంకొక మెయిన్ విషయం నేను అందులో రికార్డులో ఇచ్చాను, ఆ తర్వాత మీరే అన్ని లింక్స్ తో చూసుకోండి. చెన్నై నల్లి సిల్క్స్ లో అతను ఏం చేస్తాడు అనేది, నల్లి సిల్క్స్ నుంచి ఏం తెస్తాడు అనేది నోట్ చేసుకోండి. ఇది అతను ఒక వ్యాపారం. ఎవరైతే తిరుమలకు వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళని మోసం చేయడం ఏ విధంగా అతను చేస్తాడు అనే దానికి ఉదాహరణ చెన్నై నల్లి సిల్క్స్. ఇంతవరకే చెప్తాను నేను. దీని తర్వాత మనకు అర్థమైపోతుంది ఏంటి అక్కడ నల్లి సిల్క్స్ లో ఏంటి అనేసి, ఏం చేస్తాడు అక్కడ అనేసి. సాక్షి నన్నే తీసుకెళ్లాడు. అతను డైరెక్ట్ గా అతను పేరు పెట్టాడు. ఎవరైతే చుట్టూ ఉన్నారో ఎప్పుడైతే ఎవరితో వెళ్తాడో వాళ్ళని తీసుకెళ్లి మాకు ఒక మంచి శారీ కావాలి, పట్టు శారీ కావాలి మాకు అని చెప్పి తీసుకుంటాడు. తీసుకొచ్చిన అమ్మాయిలకి ఏం చెప్తాడు? ఇప్పుడు నాకే ఏం చెప్పాడు? మా బంధువులు అమెరికాలో పెళ్ళుంది, ఒక 20,000లో పట్టు శారీ తీసి ఇవ్వాలి. ఓకే, నేను అలానే అనుకున్నా. వచ్చిన తర్వాత నాకెలా తెలుస్తుంది అతను ఏం చేస్తున్నాడని? వాళ్లే చెప్పారు అతను చేసి ఏం బిజినెస్ అని. మీకు ఈవేళ కొన్ని అర్థమై ఉంటుంది ఇది ఏం చేస్తాడు అనేసి. ఒక వస్త్రం తీసుకొని వచ్చి శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి ఒక టికెట్ ద్వారా ఇస్తారంటండి ఆ వస్త్రాన్ని. ఆ వస్త్రం గురించి నాకు కూడా తెలియదు. వీడు తీసుకొని వచ్చే దాన్ని ఇంట్లో పెట్టి, ఇంట్లోనే పసుపు నీళ్లు, గంధము, పన్నీరు అన్ని నైట్ అంతా దాన్ని పెట్టి వీళ్ళే దాన్ని సేల్ చేస్తున్నారు. ఏమని? ఇది డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది, దీనికి సాక్ష్యాలు నా దగ్గర లేవని నేను చెప్తున్నాను. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అతని దగ్గర కొనుంటారో వాళ్లే రావాలి. దీనికి వాళ్ళు వస్తారు, దీని ద్వారా వాళ్లే వస్తారు. ఇది ఒక చిన్నది. న్యాచురల్ అతని బిజినెస్ ఏంటి? ముందు ఏం చేసేవాడు అతను? తిరుపతి ప్రజలకు తెలియదు అతని గురించి? నేను అడుగుతున్నాను. స్క్రోల్ చేస్తున్నారు కిరణ్ రాయలు, అది ఇది మిగతా చాలా చూసాను నేను. వస్తానే ఏం చేస్తున్నాడండి కిరణ్ రాయలు? చెప్పాడు బీడాలు అమ్ముకుంటా అన్నానని చెప్పారు. అవును, అట్లా చేసే కష్టపడి వచ్చాను అనేసి. ఏం కష్టం చేసావు నువ్వు? అసలు ఏం కష్టం చేసావు నువ్వు? మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు? అసలు అడుగుతున్నా నేను, మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు? నిన్ను నమ్మి లైఫ్ ను పోగొట్టుకొని, ఈ రోజు నేను నా పిల్లల్ని లైఫ్ పోగొట్టుకొని నేను బయట వస్తే నువ్వు నాకు ఇంకొక వ్యక్తికి అక్రమ సంబంధం అంటగడతావా? ఎంత నీచుడు కిరణ్ రాయల్ నువ్వు అసలు. ఎవరొచ్చి నా ఇంట్లో వచ్చి కూర్చొని నువ్వు చెప్పిన 100 పేపర్స్ ఎవరు తాగారు? ఎవరు బిర్యానీలు తిన్నారు? ఎవరు చేపల పులుసు తిన్నారు? సార్ కెన్ యూ డిస్ప్లే ద ఫోటో? ఎవరు చేశారు ఇవన్నీ? మార్ఫింగ్ అంట, మార్ఫింగ్ కేసు నా పైన. మార్ఫింగ్ చేసేంత టెక్నాలజీ నాకు తెలియదండి. ప్రెస్ మీట్ లో చూశాను, అతను పక్కన కూర్చోన్నాడు ఒక అబ్బాయి దిట్టంగా నవ్వుతున్నాడు. అతను పెడుతుంటే జగన్ గారు ఫోటో 2.1 పెట్టి వెంటనే నాది కూడా చూడండి 5 minutes లో వచ్చింది 2.4. ఎవరు చేస్తున్నారు క్రియేటివ్? నువ్వే కదా చేస్తున్నావు. ఓపెన్ గా చెప్తున్నాడు 5 minutes లో నేను క్రియేట్ చేయగలుగుతాను ఇవి అనేసి. అతనే చెప్తున్నాడు నేను క్రియేట్ చేయగలుగుతాను అనేసి. ఇది మా ఇల్లు చూడండి. ఇవన్నీ కూడా గూగుల్ లింక్ షేర్ చేస్తున్నాము. దాంతో దీంట్లో నుంచి ఆ ఫోటోలో నుంచి డేట్, టైం, లొకేషన్, ఎవ్రీథింగ్.
ఇదొకటి. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ఉంటుంది. దీంతో పాటు మార్ఫింగ్ చేశారన్న ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఒరిజినల్ ఫోటో. దిస్ ఇస్ ఒరిజినల్ ఫోటో. ఇది మార్ఫింగ్ కాదండి, ఇద్దరు వ్యక్తులు తీసుకున్న ఫోటో. దాని కంటిన్యూషన్ కూడా. ఓ సారీ, ఇంకో ఫోటో. అతను ఏవైతే చూపించాడో ఇవి నా ఒరిజినల్ ఫోటోస్, నా పక్కన నేను ఇంకొకరు పెడతానని. ఓకే, దిస్ ఇస్ ఒరిజినల్. అండ్ కంటిన్యూషన్ వచ్చేసి ఇదిగోండి. దాని నెక్స్ట్ కంటిన్యూషన్ స్టైల్. ఇంకా మిగతా ఫొటోస్ కూడా మీకు గూగుల్ లింక్ ఒకటి షేర్ చేస్తున్నాము. బహుశా అందరికీ అది షేర్ చేస్తారు. అందులో అన్ని వాయిస్ రికార్డ్స్ అండ్ ఫొటోస్ కూడా మీకు అందులో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ అబ్దుల్ గని తీసుకొచ్చాడండి ఫోన్ చేసి. ఇంటికెళ్ళి వాడిని బెదిరించి నువ్వు చెప్పాలి అని చెప్పి బెదిరించి, కంటెంట్ కూడా వీళ్ళే ఇచ్చారు ఏం చెప్పాలి అని కూడా చెప్పాడు. ఏం చెప్పాలి నువ్వు అని. ఫోన్లో చెప్తున్నాడు, అన్నా నేను ఆటో డ్రైవర్ని అని. నిజమేనండి, అతను ఆటో డ్రైవరే. ఆటో డ్రైవర్ ముందు ఎవరు నువ్వు? కిరణ్ రాయల్ డ్రైవర్ అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర వర్క్ చేసిన ఒక వ్యక్తి అబ్దుల్ గని. వాళ్ళ ద్వారా తెలిసిన అతను నాకెలా పరిచయం అండి, ఆటోలో ఎక్కింది అని చెప్పి